మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వ కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి 1000 పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు. తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా, నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజేని కదూ, నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడిని ద్రవిడ దేశంలో క్షేత్రం. ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా? కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు. కానీ రతీదేవి మన్మధుడిని చూసి మా ఆయన ఎంత అందగాడో అంటుందిట. అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుందిట. అలా అనుకునేంత అందగాడు అవుతాట ఎప్పుడు? కమలాలయ. తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే అందుకని ఆవిడ కమలాలయ. కాబట్టి రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఇన్ని ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి, అకాల మృత్యు వచ్చిందంటారు, అపమృత్యు దోషం వచ్చిందంటారు. కాదు, చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే 100 ఏళ్ళు బతికుంటాడు. బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా? కాదు. క్షపిత పశుపాశవ్యతికర. తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు. భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి యందు కలిసిపోతాడు. ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ. అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం. అక్కడ పుడతావా? కమలాలయ. ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది, అందుకని ఆవిడికి కమలాలయ అని పేరు. తిరువారూరులో ఉందలా. మళ్ళీ మంథనిలో ఉంది. మంథనిలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం. ఆ సరోవరంలో ఆ ఎర్ర తామర పూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి కదా దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామర పూలతో పూజ చేస్తున్నారు. కాబట్టి తిరువారూరులో కమలాలయ, మళ్ళీ మంథని కమలాలయ. అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు త్యాగరాజస్వామి. అలా ఎక్కడా ఉండదు లోకంలో. ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు. త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు.